ఎప్పుడైనా టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చేశారా? చేస్తే ఇప్పటి వరకు అది మీకు సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఇకపై ఆ పప్పులు ఉడకవు. టికెట్ లేకుండా ఎక్కేద్దాం, టీటీఈ వస్తే చూసుకుందామని ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే పోయింది కదా ఒక 250 రూపాయల ఫైన్ కడదాంలే అని లైట్ తీసుకుంటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్, స్ట్రిక్ట్ వార్నింగ్ అని చెప్పాలి. మీ పాత పద్ధతులు ఇంకా సాగవు. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ రూల్స్ మార్చేసింది. నో మోర్ ఫ్రీ రైడ్స్ అంటుంది. టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కితే ఇకపై జేబు ఖాళీ అవ్వడమే కాదు, సెంట్రల్ జైల్లో చెప్పకూడు కూడా తినాల్సి వస్తుంది బాస్. అవును, మీరు విన్నది నిజమే. జన్ విశ్వాస్ యాక్ట్ 2026 అమల్లోకి వచ్చేసింది. రైల్వే చట్టంలోని సెక్షన్ 137, 138 కింద నిబంధనలను కఠినతరం చేశాయి. నిన్నటి వరకు జూన్ 20, 2026 కంటే ముందు ఉన్న కనీస జరిమానా కాస్త ఆ 250 నుంచి ఇప్పుడు డబల్ చేసి 500 చేసేశారు. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి, ఏ తప్పు చేస్తే జైలుకి వెళ్తారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా జన్ విశ్వాస్ చట్టం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం చిన్న చిన్న తప్పులను నేరరహితం చేయడం. అంటే తెలిసో తెలియకో చేసే చిన్న చిన్న తప్పులను లేదా నిబంధనల ఉల్లంఘనను నేరగా జైలు శిక్షలు వేయకుండా వాటి స్థానంలో జరిమానాలు విధించడం. దీనివల్ల సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, అలాగే స్టార్టప్లు, పారిశ్రామికవేత్తలపై అనవసరమైన చట్టపరమైన భయం తగ్గుతుంది. మన దేశంలో ప్రస్తుతం కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందులో చాలా వరకు ఇలాంటి చిన్న చిన్న చట్టాలకు సంబంధించిన ఉల్లంఘన మాత్రమే. ఈ చట్టం ద్వారా దాదాపు 79 చట్టాల పరిధిలోని 1000కి పైగా చిన్న నేరాలని నేరరహితం చేశారు. దీనివల్ల కోర్టులపై భారం తగ్గి పెద్ద కేసులపై న్యాయ వ్యవస్థ దృష్టి పెట్టే అవకాశం దక్కుతుంది. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఎక్కువగా న్యాయం కంటే శిక్షకే ప్రాధాన్యత ఇచ్చేవి. ఆ పాత వలసవాద మనస్తత్వం నుండి బయటపడి ప్రజలపై నమ్మకంతో కూడిన పాలనను అందించడానికే ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. రైల్వే యాక్ట్ 1989లోని సెక్షన్ 137 ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించడం అంటే అది ముమ్మాటికి నేరమే. ముఖ్యంగా ఎలాంటి పనులు చేస్తే మిమ్మల్ని బుక్ చేస్తారో తెలుసా? పాయింట్ నెంబర్ 1, నో వ్యాలిడ్ టికెట్. సరైన పాస్ లేదా టికెట్ లేకుండా రైలు పెట్టెలోకి ఎంట్రీ ఇవ్వడం. అలాగే పాయింట్ నెంబర్ 2, రీయూజింగ్ టికెట్స్. గత ప్రయాణంలో ఆల్రెడీ వాడేసిన సింగిల్ టికెట్ లేదా పాస్ను మళ్ళీ వాడటం. పాయింట్ నెంబర్ 3, రిటర్న్ టికెట్ ఫ్రాడ్. రిటర్న్ టికెట్లోని సగభాగాన్ని రెండోసారి వాడటానికి ట్రై చేయడం. ఒకే టికెట్తో 2 సార్లు ప్రయాణం చేద్దామనుకుంటే రైల్వే పోలీసులు 3వ కంటికి తెలియకుండా లోపల వేసేస్తారు. సరే, ఒకవేళ టికెట్ లేకుండా దొరికిపోతే ఎంత ఫైన్ కట్టాలి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు పట్టుబడినప్పుడు మీరు ప్రయాణించిన దూరానికి సంబంధించి ఒరిజినల్ టికెట్ ఫేర్తో పాటు దానికి సమానమైన ఎక్సెస్ ఛార్జ్, అదనపు ఛార్జీలను కూడా కట్టాలి. ఈ అదనపు ఛార్జీ కనీసం 500 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. మీరు మధ్యలో ఎక్కడో ఎక్కానని అబద్ధం చెబితే టీటీఈ నమ్ముతారా? అబ్సల్యూట్లీ నో. ఒకవేళ ప్రయాణికుడు ఎక్కాడనేది క్లియర్గా లేకపోతే ఆ ట్రైన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ స్టేషన్ లేదా లాస్ట్ టైం ఎక్కడైతే టికెట్లు మీరు బుక్ చేశారో అక్కడ నుంచి టికెట్ ధరను లెక్కిస్తారు. అంటే ప్రయాణం చిన్నదైనా ఫైన్ మాత్రం కొండంత పడుతుందన్నమాట. అంటే ఇకపై మీరు టికెట్ లేకుండా
ట్రైన్ జర్నీ చేస్తే తక్కువలో తక్కువ 500 రూపాయలు ఫైన్ అదనంగా పడుతుంది. మీరు టికెట్ లేకుండా ప్రయాణించిన దూరానికి చెల్లించాల్సిన డబ్బులతో పాటు ఈ 500 రూపాయలు కట్టాల్సిందే. కొందరు గట్స్ చూపిస్తుంటారు, నా దగ్గర పైసలు లేవు, ఏం చేసుకుంటావో చేసుకో అని టీటీతో గొడవ పడుతుంటారు. డోంట్ డూ దట్ మిస్టేక్. ఒకవేళ మీరు జరిమానా కట్టడానికి నిరాకరిస్తే లేదా కట్టలేకపోయినా రైల్వే అధికారులు మిమ్మల్ని వదిలిపెట్టరు, నేరుగా కోర్టుకి ఈడ్చుకెళ్తారు. టికెట్ ధర వందల్లో ఉండొచ్చు, కానీ దాన్ని ఎగ్గొట్టాలని చూస్తే కోర్టు విధించే శిక్షలు మాత్రం వేలల్లో అలాగే నెలల్లో ఉంటాయి. కోర్టు ఆదేశాల ప్రకారం మీ దగ్గర నుండి బకాయిలు వసూలు చేయటంతో పాటు గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష పడవచ్చు, లేదా 500 వరకు అదనపు కోర్టు జరిమానా విధించవచ్చు, లేదా ఈ రెండు అంటే జైల్ ప్లస్ జరిమానా కలిపి కూడా విధించే అధికారం కోర్టుకి ఉంటుంది. కాబట్టి రూల్స్తో ఆటలొద్దు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, జన్ విశ్వాస్ చట్టం అంటే సామాన్యులను ఇబ్బంది పెట్టడానికేనా అంటే కానే కాదంట. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లు ముఖ్య లక్ష్యం ఈజ్ ఆఫ్ లివింగ్ అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రైల్వేలో టికెట్ లేని ప్రయాణంతో పాటు అనేక అంశాలు ఈ చట్టంలో పొందుపరిచారు. ముఖ్యంగా బిజినెస్ పర్పస్లో చట్టాలను సరళీకరించారు. చట్టాల సరళీకరణ ఈ జన్ విశ్వాస్ బిల్ ద్వారా తొలిసారిగా 79 చట్టాల పరిధిలోని దాదాపు 1000 చిన్న చిన్న నేరాలను నేరరహితం చేశారు. కోర్టులపై భారం తగ్గుతుంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి చిన్న చిన్న కేసులే దాదాపు 5 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ సంస్కరణల వల్ల న్యాయ వ్యవస్థకు పెద్ద ఉపశమనం కలుగుతుంది. వికసిత్ భారత్ 2047 న్యాయం కంటే శిక్షకే ప్రాధాన్యతనిచ్చే బ్రిటిష్ కాలపు మనస్తత్వం నుండి బయటపడటానికి సామాన్యులపై నమ్మకంతో మోదీ ప్రభుత్వం తీసుకున్న మైలురాయి లాంటి నిర్ణయం ఇది. ఇప్పటికే 12 రాష్ట్రాలు తమ స్వంత జన విశ్వాస్ చట్టాలను తీసుకొచ్చాయి. చివరగా టికెట్ లేకుండా ప్రయాణించే వాళ్ళు ఎంతమంది ఉంటారులే అని లైట్ తీసుకోవద్దు. కేవలం మే నెలలోనే సెంట్రల్ రైల్వే జోన్ ఒకటే ఏకంగా 4.96 లక్షల మంది టికెట్ లేని ప్రయాణికులను పట్టుకుంది. సుమారుగా 5 లక్షలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ నుంచి వసూలు చేసిన జరిమానా ఎంతో తెలుసా? అక్షరాల 40 కోట్లు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఇండియన్ రైల్వే ఎంత స్ట్రిక్ట్గా ఉందో. రైలు ప్రయాణం చాలా సుఖంగా ఉంటుంది. అది ఎప్పుడు మీ దగ్గర సరైన టికెట్ ఉన్నప్పుడు, లేదంటే మీ ప్రయాణం జైలు వైపే సాగడం ఖాయం. అందుకే భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు ఒకటే కోరుతుంది, ఎప్పుడు రైట్ ట్రైన్, రైట్ క్లాస్, స్లీపర్ ఏసీ, అలాగే సరైన కోచ్లో మాత్రమే టికెట్ కొనుగోలు చేసి గౌరవప్రదంగా ప్రయాణించండి, రూల్స్ పాటించండి, సేఫ్గా ఉండండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా టికెట్ లేకుండా సీక్రెట్గా తిరిగే ప్యాసింజర్లకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.